వెల్కమ్ టు బిఎఫ్ఎం న్యూస్ ఛానల్. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు మానుకో చంద్రబాబు అంటూ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ విభాగం జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి 56,000 మంది ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగాలను చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సూపర్ 6 తో పాటు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా ఆర్టీసీ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ఆలోచన దుర్మార్గపు ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. ప్రైవేటీకరణకి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ అనంతపురం జిల్లా ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ పైన అవలంబిస్తున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేధావులు అన్ని పార్టీ నాయకులు కూడా ఈ యొక్క సమ్మెకి మద్దతు తెలపాలని చెప్పి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాం. మరి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6వ తేదీ అమలు పరిస్తే 6 నెలల్లో దాన్ని ప్రభుత్వంలోకి ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది. ఆర్టీసీని గవర్నమెంట్లోకి విలీనం చేయడం వల్ల కార్మికులుగా ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు అయితేనేమి కండక్టర్లు అయితేనేమి 56,000 మంది కార్మికులు ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకి ఏవైతే వస్తాయో బెనిఫిట్స్ అవన్నీ కూడా చేసినటువంటి ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు సూపర్ 6 హామీలతో పాటు 143 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ పొద్దు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకోకుండా ఒక అమరావతిలో జరుగుతున్నటువంటి ఒక రాజధానికి తప్ప ఆయనకి మరి ఇంకోటి సీఎం కార్డు నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అభివృద్ధి చెందారు తప్ప సామాన్య ప్రజలకి ఏ పథకం కూడా అందుకోకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనకరంగా ప్రజా జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు సామాన్యమైనటువంటి ప్రజానికానికి అండగా ఉన్నటువంటిది ఈ రాష్ట్ర రవాణా వ్యవస్థకి ఒక వెన్నెముకలాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి తెర వెనుక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో అనేసి చెప్తా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాభ నష్టాలని బేరీజు వేసుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వేలాది మంది కార్మికుల పక్షాన నిలబడటంతో పాటు సామాన్య ప్రజానీకానికి అండగా ఉన్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన మెడికల్ కాలేజీలని ప్రైవేటుపరం చేశాడు, మరొక పక్కన ప్రభుత్వ ఆస్తులన్నింటినీ వాళ్ళ బినామీలకు కట్టబెడతా ఉన్నాడు. మరి ఇవాళ సామాన్యమైనటువంటి ప్రజానీకానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటటువంటి ఆర్టీసీని కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అనేటటువంటిది ఇది సబబా చంద్రబాబు నాయుడు గారు అనేసి ఈ సందర్భంగా సూటిగా అడుగుతూ ఉన్నాం.